ఫ్రెండ్స్ మన ఛానల్కి అయితే కమ్యూనిటీ గైడ్లైన్స్ వార్నింగ్ అయితే వచ్చింది. నేనైతే చాలా కంగారు పడ్డాను. బట్ 1 ఇయర్ నుంచి నేనైతే గ్యాడ్జెట్స్ కొని అన్బాక్సింగ్ చేసి రివ్యూ చేసి ఒక మొబైల్ కెమెరాతో షూట్ చేసి అప్లోడ్ అయితే చేస్తాను. బట్ 1 ఇయర్ నేను కష్టపడితే నాకు వచ్చిన సబ్స్క్రైబర్స్ 1000. బట్ ఇంత కష్టపడితే నాకు 1000 సబ్స్క్రైబర్స్ అయితే వచ్చారు. బట్ ఇప్పుడు ఈ కమ్యూనిటీ గైడ్లైన్స్ వార్నింగ్ చూపిస్తుంది ఏంటంటే నేనైతే చాలా భయపడ్డాను. బట్ నేనైతే వేరే వాళ్ళ వీడియోస్ని తీసుకొచ్చి మన ఛానల్లో పెట్టలేదు, వేరే వాళ్ళ మ్యూజిక్ నేను వాడలేదు. బట్ ఎందుకు వచ్చిందని నేనైతే చాలా కంగారు పడి చాలా భయపడ్డాను. బట్ 1 ఇయర్ నుంచి కష్టపడితే 1000 సబ్స్క్రైబర్ ఇచ్చారు. బట్ ఈ ఛానల్ డిలీట్ అయిపోతుందని నేనైతే చాలా కంగారు అయితే పడ్డాను. బట్ నాకైతే తర్వాత తెలిసింది ఏంటంటే ఇది ఓన్లీ వార్నింగే. బట్ దీనివల్ల మన ఛానల్కి ఇంపాక్ట్ ఏమి ఉండదని నాకైతే తర్వాతకి అర్థమైంది. అసలు ఈ కమ్యూనిటీ గైడ్లైన్స్ వార్నింగ్ ఎందుకు వచ్చింది, అసలు నేను ఎలాంటి వీడియోస్ని వేరే వాళ్ళ వీడియోస్ మన ఛానల్లో పెట్టలేదు, వేరే వాళ్ళ మ్యూజిక్ తీసుకొచ్చి మన ఛానల్లో పెట్టలేదు, అసలు ఎందుకు వచ్చిందని నేనైతే చాలాసేపు నేనైతే కంగారు పడ్డాను. బట్ నాకు తర్వాత తెలిసింది ఏంటంటే వీళ్ళ యూట్యూబ్కి సంబంధించిన కమ్యూనిటీ గైడ్లైన్స్కి వ్యతిరేకంగా ఒక షార్ట్ వీడియో అయితే నేను చేశాను. బట్ నాకైతే తెలియదు, కొత్తగా వచ్చిన యూట్యూబ్ క్రియేటర్స్ కూడా చాలామందికి అయితే వీళ్ళ గైడ్లైన్స్ కోసం మనం ఎక్కువ చదవం కాబట్టి మనకు తెలియదు కాబట్టి నేనైతే తెలియకుండా చేశాను. బట్ దీనివల్ల కమ్యూనిటీ గైడ్లైన్స్ వార్నింగ్ అయితే పడింది. బట్ ఇప్పుడైతే నేను ఆ వీడియో అయితే డిలీట్ చేశాను. అసలు దేనికి వచ్చింది, నేను వాళ్ళ గైడ్లైన్స్ వ్యతిరేకంగా నేను ఏం చేశానంటే బట్ నేనైతే వాటి నేమ్స్ అయితే చెప్పాను. ఒకసారి నేమ్స్ చెప్పి నేనైతే టైటిల్లో వాటి నేమ్స్ అయితే ఇచ్చేస్తాను. బట్ ఇలా చేసినందుకే నాకైతే ఒక వార్నింగ్ వచ్చింది. నెక్స్ట్ టైం కూడా చెప్తే స్ట్రైక్ పడుతుంది. బట్ నేను నేమ్స్ అయితే డిఫరెంట్ చెప్తాను. బట్ ఇప్పుడైతే మీకు క్లారిటీ అయితే అర్థమవుతుంది. బట్ నేనైతే ఇక్కడ మీకు కొన్ని ఇమేజెస్ అయితే చూపిస్తాను, వీటిని చూసి మీరైతే అర్థం చేసుకోండి. బట్ నేను వాటి నేమ్స్ అయితే చెప్పాను, డిఫరెంట్ నేమ్స్ అయితే చెప్తాను. నేను ఈ బాక్స్లో ఉన్న టమాటోస్ని నేనైతే ఇవి పెయిడ్ టమాటోస్, ఈ పెయిడ్ టమాటోస్ని నేనైతే ఇందులో మీరు ఫ్రీగా చూసుకోవచ్చని నేనైతే చెప్పాను ఒక షార్ట్ వీడియోలో. ఈ బాక్స్లో ఉన్న టమాటోస్ని, పెయిడ్ టమాటోస్ని మీరైతే ఫ్రీగా ఇందులో అయితే చూసుకోవచ్చు అని నేనైతే చెప్పాను. బట్ ఇలా చెప్పడం వల్ల కమ్యూనిటీ గైడ్లైన్స్కి వ్యతిరేకం. బట్ మీరు కూడా ఇలాంటి టమాటోస్, ఆరెంజెస్ ఉంటాయి కదా, బట్ ఇక్కడ మీకు పిక్చర్ చూస్తే అర్థమై ఉంటుంది ఆరెంజెస్, ఈ పెయిడ్ ఆరెంజెస్. బట్ వీటిని మీరు ఫ్రీగా యూజ్ చేసుకోవచ్చని మీరైతే చెప్పొద్దు. ఇలా చెప్పడం కమ్యూనిటీ గైడ్లైన్స్కి వ్యతిరేకం. మీరు యూట్యూబ్ ఛానల్ పెట్టిన కాంచెం మీరు ఒక్క స్ట్రైక్ కూడా పడలేదు అనుకోండి, బట్ ఫస్ట్ అయితే మీకు ఒక వార్నింగ్ ఇస్తారు. బట్ ఇలాంటి మీరు చేయకండి, ఇలా చేస్తే మా కమ్యూనిటీ గైడ్లైన్స్కి వ్యతిరేకం, మీ ఛానల్ని నెక్స్ట్ టైం అయితే మీకు మా స్ట్రైక్ పడుతుందని ఫస్ట్ అయితే చెప్పి ఒక వార్నింగ్ అయితే ఇస్తారు. ఈ వార్నింగ్ ఇచ్చా కూడా మనం ఇలాంటివి చేస్తే మాత్రం ఫస్ట్ స్ట్రైక్, సెకండ్ స్ట్రైక్, థర్డ్ స్ట్రైక్ పడింది అనుకోండి, అంతే మన ఛానల్ టెర్మినేట్ అయిపోతుంది. బట్ 1 మిలియన్ 2 మిలియన్ సబ్స్క్రైబర్స్ ఉన్న మన ఛానల్ అయితే పోతుంది. బట్ తిరిగి రావడం అయితే 100% జరగదు. బట్ మీరు కూడా ఇలాంటి పనులు అయితే చేయకండి. ఒకసారి మీరైతే వీళ్ళ కమ్యూనిటీ గైడ్లైన్స్ అయితే ఒకసారి చదవండి. బట్ మీకైతే కొంచెం టైం పట్టినా మీరైతే చదవాలి. అవి చదివితేనే మనకైతే అర్థమవుతుంది. బట్ మీకు ఇంగ్లీష్ అంత నాలెడ్జ్ తెలియపోయినా పర్లేదు, మీరు వాటిని స్క్రీన్ షాట్ తీసుకొని గూగుల్ ట్రాన్స్లేటర్లో మీరైతే వాటిని అయితే తెలుగులో కానీ మీకు ఇష్టం వచ్చిన లాంగ్వేజ్లో చూసుకోవచ్చు. బట్ వీళ్ళకి సంబంధించిన ఈ గైడ్లైన్స్కి సంబంధించిన నాకైతే నేనేం ఫస్ట్ ఏం చదవలేదు. బట్ నేను అందుకే ఈ మిస్టేక్ అయితే చేశాను. బట్ మీరు కూడా ఇలాంటి మిస్టేక్ చేస్తే మాత్రం ఒకవేళ 3 స్ట్రైక్స్ వచ్చాయనుకోండి, ఖచ్చితంగా మీరు ఎంత కష్టపడ్డా ఎలాంటి వీడియోస్ చేసినా మీ ఛానల్ టర్మినేట్ అవ్వడం ఖాయం. బట్ మీరైతే చాలా జాగ్రత్తగా ఉండండి ఒకవేళ మీరు కొత్త యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేస్తే. బట్ వీళ్ళకి సంబంధించిన కమ్యూనిటీ గైడ్లైన్స్ కానీ వీళ్ళకి సంబంధించిన రూల్స్ కానీ మీరైతే మీరు 1 డే పట్టినా మీకైతే పర్లేదు. బట్ వీళ్ళకి సంబంధించిన మొత్తం మీరు పూర్తిగా తెలుసుకొని వాళ్ళకి సంబంధించిన వ్యతిరేకంగా సంబంధించిన వాళ్ళ గైడ్లైన్స్ సంబంధించిన మీరు వ్యతిరేకంగా ఏమైతే చేయకండి. ఇలా చేస్తే మాత్రం మీకు ఈజీగా మోనిటైజేషన్ అయిపోతుంది. బట్ మీరైతే అమౌంట్ అయితే సంపాదించవచ్చు. బట్ అలా కాకుండా వాళ్ళకి సంబంధించిన వ్యతిరేకంగా ఏదైనా చేశారనుకోండి, ఖచ్చితంగా మీ ఛానల్ అయితే పోతుంది. ఇదైతే మీరు మైండ్లో పెట్టుకోవాలి. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో వల్ల మీకైతే కొంచెం ఇన్ఫర్మేషన్ అయితే మీరు తెలుసుకున్నారని నేనైతే అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి టెక్నాలజీ సంబంధించిన ఇన్ఫర్మేటివ్ వీడియోస్, అన్బాక్సింగ్ వీడియోస్, అలాగే టెక్ రిలేటెడ్ వీడియోస్ కావాలంటే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. వీలైతే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. బట్ మీరైతే కొంచెం సపోర్ట్ చేయండి. బట్ మన ఛానల్ అయితే ఇంకా మీరు మంచి గ్యాడ్జెట్స్, అన్బాక్సింగ్స్, రివ్యూస్, అలాగే టెక్ న్యూస్ ఇవన్నీ మీరైతే చూడవచ్చు. బట్ కొంచెం అయితే సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.